నీ పిల్లలకి ఏమి నేర్పిస్తావు? నువ్వు నీ పిల్లలు దేవుని మందిరంలో పనిచేస్తే చెడిపోతారా? వాళ్ళకి మార్క్స్ తగ్గిపోతాయా? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక 2 గంటలు దేవుని మందిరంలో పరిచయం చేస్తే నీ పిల్లలు చదవడం ఆగిపోతారా? మరి 24 గంటల సెల్ ఫోన్లో ఉంటున్నాడు నీ కొడుకు నీ కూతురు, అప్పుడు తగ్గిపోవా? ఈ సేవ రంది పడినప్పుడు నీ పిల్లలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పిల్లలను పాడు చేస్తున్నారండి. దేవునికి అంటుకట్టండి, దేవునికి దగ్గర చేయండి, సహవాసానికి దగ్గర చేయండి, పరిచర్యకి దగ్గర చేయండి. ఇక్కడ తీసుకొచ్చి పరిచర్య చేసేటువంటి యవనస్తులకు పరిచయాలు చేయండి. అయ్యా, నా కొడుకు ప్రతి శనివారం వచ్చి సేవ చేస్తాడు నాయన, ఇక్కడ నా కూతురు ప్రతి శనివారం వచ్చి సేవ చేసిద్దయ్యా అని చెప్పండి. పరిచర్య చేస్తున్న పిల్లల తల్లులు ఉన్నారే, ఈ వారం శనివారం కదా, ఏంటి వెళ్ళలేదు పరిచర్యకి, మందిరం తొడవడానికి వెళ్ళలేదేంటి అని అడగండి. ఇలాగూ చేసి దేవుణ్ణి అడగండి, ఆ బాధ్యతను నెరవేర్చండి. నీ బాధ్యతను ఆయన భుజాల మీద ఎత్తుకుంటాడు.